ట్రాక్టర్ లోడ్ ఎరువు వేసినంత పని చేస్తుంది. నేను ఒక లీటర్ తెచ్చా, ఇది రెండోసారి వేయడానికి. మీరు వివా గానీ ఎకరానికి 5 లీటర్లు కానీ వాడితే మీకు పశువుల ఎరువే వస్తుంది. పశువుల ఎరువులు వేస్తే మీకు కలుపు మంది అంతా వస్తుంది. తర్వాత అన్ని పశువుల ఎరువులు కరెక్ట్ గా కుళ్ళిండదు. సంవత్సరం కావాలా కుళ్ళాలంటే దాంట్లో ఇదంతా కుళ్ళి దాని హ్యూమిక్ యాసిడ్ గా కన్వర్ట్ కావాలంటే సంవత్సరం పడుతుందండి. 2 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇట్లా ఎరువు చేసేటప్పుడు ఒక అడుగు గానీ మట్టి కప్పాలా. దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ఆవిరి కాకూడదు ఎండకి అంతా. తర్వాత దాంట్లో మైక్రోస్ ఉండాలా. దాన్నే వివాన్ ఏం చేస్తామంటే మనం సముద్రం కలుపు వేరే ఒక ముక్కలు తీసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది 4 ఏళ్ళు పండించింటాం దాన్ని. తర్వాత ఫ్యాక్టరీలో న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాన్ని ఎంజైమాటిక్ హైడ్రోలైసిస్ అంటాము. అది చేసిన తర్వాత ఏమవుతుందంటే అంత హ్యూమిక్ యాసిడ్ దాంట్లోకి వస్తుంది. అంటే కరిగిన రెడీగా మనకు భూమికి అందే రూపంలో ఉండే హ్యూమిక్ యాసిడ్ 67% ఉంటుంది దాంట్లో. అందులో ఇంకోటి పాలీసాక్రైడ్ అని మనం మట్టిలో లాభం కలిగించే బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది. దానికి ఫుడ్ కూడా ఉంటుందండి. అది వేసినప్పుడు ఈ మంచి బ్యాక్టీరియా ఉత్పాదన బాగా జరుగుతుంది. అప్పుడు చెడు బ్యాక్టీరియా పోతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా పని చాలా ఎక్కువ. ఇప్పుడు మనం మజ్జిగ పెరుగు ఎందుకు తింటామండి? మన కడుపు చల్లగా ఉండాలి, కడుపులో బాగా అరుగుదల కావాలని, అవునా కదా? సో కాబట్టి కడుపు అట్లా మట్టి బాగుంటే మీకు సాయిల్ ఉంటుంది, సాయిల్ pH బ్యాలెన్స్ ఉంటుంది, ఈసీ బ్యాలెన్స్ ఉంటుంది, ఉప్పు శాతం ఒకవేళ ఉప్పు ఉంటే ఉప్పు శాతం తగ్గుతుంది. తర్వాత మనం వేసిన ఎరువు అంతా బాగా అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడూ మనకు పసుపు లాంటి మీకు సాయిల్ లూజ్ గా ఉండి సాయిల్ బాగా ఉంటుందో కొంత మంచిది. అంటే గాలి బాగా ఆడుతుంది, గాలి బాగా ఆడుతుంది, గాలి కూడా ఆడాలి వేరికి. తర్వాత మన న్యూట్రియంట్స్ బాగా అందుతుంది. సో ఈ దానివల్ల మీరు ఎకరాకి 2 లీటర్లు వేస్తే దాని ఫలితమే వేరే రకంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. 3 ఎకరాలు 1 లీటర్ అన్నా మినిమం కావాలి. ఇప్పుడు కూడా వేయచ్చు మీరు. ఇప్పుడు తీసుకొచ్చి లీటర్ వచ్చారు, లీటర్ ఎకరాకి వాళ్ళు వేసేవాడిని, వాళ్ళు కూలీ లేకొచ్చారు చల్లం కూర్చొని. ఎరువులో మిక్స్ చేసేయచ్చు, లేదు మీరు పంపు లూజ్ చేసి కూడా వదిలేయచ్చు. మొదల్లో ఊరుతుంది బాగా, ఇంత వస్తుంది మీకు. మీరు కావాలంటే మీరు ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంత ఉంది కదా, ఒక 5-6 సార్లకి చేయండి. ఈల్డ్ స్ప్రేకి పర్లేదు, అది స్ప్రేలో ఇబ్బంది అండి. ఇది సాయిల్లో పని చేయాలి కదా. ఇంత సాయిల్ ఉంటుంది, అది సాయిల్కి 1 లీటర్ ఎట్లా సరిపోతుంది? సరిపోదు, రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం జ్వరం వస్తే 650 డోలో 650 వేస్తామా, లేదు చిన్నపిల్లలకి 250, పారాసిటమాల్ 250 అని వస్తుంది చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకి అది వేస్తే పని చేస్తుందా? ఎందుకంటే మన బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల బాడీ వెయిట్ 10-15-20 కిలోలు ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది 3 ఎకరాలకి 3 లీటర్ వేయాల్సి. ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిగా. మీ కెపాసిటీ గొల్లబారించి 5 లీటర్లు వేసే తాకొస్తుందా మీకు? వేసి చూడండి. పశువులు ఏమంటే ఎంత లూజ్ ఉంటే అంత బాగుంది. అప్పుడు వెనక మనకు పూర్వం మన నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆముదం పిండి, వేప పిండి, జిప్సం కలిపి పొలం నేల లూజ్ కొట్టడం కోసం సాలమ్మట పోసి అదే పని చేస్తుంది. ఇంకా తక్కువ రేట్లో చేస్తుంది. న్యాచురల్, అదేం కెమికల్ కాదండి. మీ భూమికి నష్టం చేసేది కాదు, అది ఆర్గానిక్ ప్రోడక్ట్. కెమికల్ కాదండి. మీరు తాగి చూడండి, కెమికల్ చనిపోతారు. మిర్చికి కూడా వాడతా. ఏ పంటకైనా అండి భూమిని బాగా మీ భూమిని బాగా పెట్టుకోవాలనుకుంటే మీకు పశువుల ఎరువు దొరకట్లేదా? మీ భూమి హెల్దీగా ఉండాలంటే ఇవా మీ కెపాసిటీ. గడ్డ ఇప్పుడే స్టార్టింగ్ కదా, అది ఎంత వస్తే అంత మేలు. లూజ్ ఉంటే ఫాస్ట్ గా పెరుగుతుంది, అది లావ్ సైజ్ కూడా వస్తుంది. లేకపోతే ఈ మట్టి ఒత్తిడి కాదు. తర్వాత దానికి బ్యాక్టీరియా కావాలి కదా, చూస్తే కరెక్ట్ గా